సో బిగ్గెస్ట్ లూజర్ ఇక్కడ ట్రంపే అండ్ బిగ్గెస్ట్ గెయినర్ ఇక్కడ ఖచ్చితంగా ఇరాన్, రష్యా. అండ్ అగర్ అమెరికా తరఫు నుంచి అగర్ మనం ఆలోచించి అమెరికాకు సపోర్ట్ చేద్దాము అని అంటే ఇక్కడ బిగ్గెస్ట్ విన్నర్ ఇజ్రాయెల్. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ లూజర్ ఎవరు తెలుసా కంప్లీట్ జియో పొలిటికల్గా? దలాల్ పాకిస్తాన్. అదేంది గిరీష్ అని అంటే ఈ చిల్లర నా కొడుకు అమెరికా షిప్పుల మీద పాకిస్తానీ జెండలు పెట్టుకొని స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లా పాకిస్తానీ షిప్పులకు నువ్వు నా దోస్తువి తీసుకొని పో అని చెప్పిందా లేదా ఇరాన్? ఈడేం చేసిండు తెలుసా? అమెరికన్ షిప్పులు ఆయిల్ వచ్చిందనుకో నాకు పైసలు వస్తాయి కదా, నా బాసులు సంతోషపడతారు కదా, అవునుకో తలవే చాట్ సక్తే కదా అని చెప్పి ఈడేం చేసిండు? అమెరికన్ షిప్ల మీద పాకిస్తానీ జెండాలు పెట్టుకొని తీసుకొని వచ్చిండు. తీసుకురాగానే ఏం చేసిండు? నేను ఆధారాలతోనే మాట్లాడతా. పాకిస్తానీ సోల్డ్ ఇలా ఇరాన్స్ ఆయిల్ ట్యాంకర్ టు యుఎస్ఏ. తర్వాత ఏమైంది? ఇరాన్ పేల్చి పడుతుందేసింది ఎవరిని? పాకిస్తానీ ట్యాంకర్లని స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పేల్చి పడేసింది. అందుకే మేరా దోస్త్ భారత్ అని చెప్పింది. ఇవాళ ఏమని అన్నాడు? అందుకే నిన్న మన జయశంకర్ గారు హమ్ దలాల్ నహీ రే దలిందర్ और आपका सिलेंडर का कुछ टेंशन मत लो, मिल जाएगा बाबा, टेंशन नहीं लेने का. 15 साल से हम भी सरकार चला रहे रे भाई, टेंशन काहे को लेने का, अभी आगे भी हम ही चलाएंगे అని ఒక మోదవరి చలాంచి. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. ఆ పాకిస్తానీ ట్యాంకర్ పేలిపోయింది కాబట్టి బిచ్చపోల బతుకులు మళ్ళీ ఏమైనా అనగా చూడు. అంటే ఎంత చిల్లరగాడు చూడు, ఎంత చిల్లరగాడు చూడు. మోతబరి మనం ఎట్లా చేస్తున్నాం? ఇండియన్ నేవీ అరే ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, నేను కూడా దరిద్రపోయి చక్కగా అది డౌన్లోడ్ చేసుకోలే. అందులో ఒక క్రూ మాట్లాడుతుంది ఆ షిప్లో. ఒకడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే తను ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అయినాం బ్రదర్, ఎంత సేఫ్ అనిపిస్తుంది తెలుసా? అగో ఆడ భారత్ జెండా ఎగురుతుంది చూడు, అది మన ఇండియన్ నేవీ గార్డ్ చేసి పడేసింది, సీల్ చేసి పడేసింది సముద్రాన్ని అని అంటే దీని అమ్మ జీవితం భారత్లో పుట్టినందుకు ఇట్లా పులకరించిపోతుంది అన్నది. అమెరికా వాడికి ఎంత జిగర్ల దమ్మున్నది రాబోయే, ఆయన జీలు ఎంత దమ్మున్నది రాబోయే ఒక మాట అడుగుతున్నా నేను. ఆడు పాకిస్తానీ జెండాలు పెట్టుకొని తెప్పించుకుంటున్నాడు. నీ దేశ ప్రధాని తిరంగా ఎగురుతుంటుంటే ఇది నా అజెండా, నేను దళాల్ని కాదు అని చెప్పి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక ఈడికే అని చెప్పి తీసుకుంటూ వస్తున్నారు.